వేసవిలో కూరగాయలకు అధిక డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా టమాటా, తీగజాతి కూరగాయలైన సొర, బీర, ఆకుకూరలు మంచి ధర పలుకుతాయి. అయితే ఈ కాలంలో పెరిగే ఎండలు, వేడుగాల్పులు, సాగునీటి కొరత వంటివి సాగుపై ప్రభావాన్ని చూపుతుంటాయి. పంటలకు సక్రమంగా నీరందక పంటలు ఎండిపోతుంటాయి. వడగాలులకు పూత, పిందె తయారవ్వదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని తొలి దశ నుంచే కూరగాయల సాగులో అనేక జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవసరం. మరి వేసవి కూరగాయల నుంచి నాణ్యమైన దిగుబడులు పొందడం కోసం కొన్ని మెలకువలు తప్పగా పాటించాలంటూ సూచనలిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, జగిత్యాల వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ స్వాతి. వేసవి లోపల ఎక్కువ ఉష్ణోగ్రతలు అనేటువంటివి ఉంటాయి. పగటి ఉష్ణోగ్రతలు మరియు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉండడం వలన ఎక్కువ సమస్యలు అనేటువంటివి మనము గమనిస్తూ ఉంటాము. ప్రధానంగా ఫస్ట్ మనము వేసవిలో పండించేటువంటి కూరగాయల్లో ఎంపిక చేసుకునేటువంటి రకాలను చూసుకోవాలి. హై టెంపరేచర్ని తట్టుకునేటువంటి రకాలను కనుక గమనిస్తే టొమాటో లోపల మనకి సాహో రకం అనేటువంటిది, తర్వాత బాహుబలి ఇలాంటి రకాలు అనేటువంటివి వేసవిలో సాగు చేయడానికి అనుకూలం. అలాగే వంగలో చూసుకుంటే పూసా క్రాంతి, పూసా పర్పుల్ క్రాంతి అనేటువంటివి రకాలు, తర్వాత బెండ చూసుకుంటే కనుక అర్కా రకాలు అనేటువంటివి, ఇవి కొంతవరకు మనకు వేసవిలో ఈ ఉష్ణోగ్రతను తట్టుకునేటువంటి రకాలు. తర్వాత మనకు పండించేటువంటి ప్రధాన సమస్యల్లో వచ్చేటువంటి వాటిలో ఒకటి నీటి ఎద్దడి. చూసుకుంటే కనుక నీటిని ఎక్కువసేపు నిలుపుకోగలిగినట్లు మల్చింగ్ పద్ధతి అనేటువంటిది పాటించుకోవాలి. ప్లాస్టిక్ మల్చెస్ లేకపోతే మనకు ఎండుగడ్డి కానీ ఇతర ఏదైనా అవశేషాలు, పంట యొక్క అవశేషాలు ఉన్నటువంటి వాటితో కూడా మనం మల్చింగ్ అనేటువంటిది చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనకు నీరు అనేటువంటిది, తేమ అనేటువంటిది ఎక్కువ రోజులు అందుబాటులో ఉంటుంది. దాంతోపాటు కలుపు అనేటువంటిది రాకుండా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ప్రధానమైనటువంటి సమస్య వేడిగాలులు. ఈ వేడిగాలుల నుంచి పంటలను రక్షించుకోవడానికి చివర్లో మనకు ఏపుగా పెరిగేటువంటి మొక్కజొన్న, జొన్న వంటి పైర్లను వేసుకుంటే కనుక వేడిగాలులను కొంతవరకు మనము అదుపు చేయవచ్చును. దాంతోపాటు ఇందులో ఉష్ణోగ్రతలు పెరగడం వలన ఎక్కువగా రసం పీల్చే పురుగులు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని తగ్గించడం కోసము ముందు నుంచే మనకు 15 రోజులు 20 రోజుల వ్యవధి లోపల వేప నూనె 5 ml లీటర్ నీటికి కలిపి వేప నూనె అనేటువంటిది పిచికారీ చేసుకోవాలి. దాంతోపాటు ఈ రసం పీల్చే పురుగులను తగ్గించుకోవడానికి ఒకవేళ గమనించిన వెంటనే గనక టేసిఫేట్ కానీ ఇమిడాక్లోపిడ్ వంటి వాటిలో మనము పిచికారీ అనేటువంటిది చేసుకోవాలి. తర్వాత వీటిలో ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే పూత తర్వాత పిందె అనేటువంటిది రాలిపోతూ ఉంటుంది. కాబట్టి దీంట్లో పోషక యాజమాన్యం అనేటువంటిది సరిగ్గా చేపట్టాలి. పోషకాలను భూమి ద్వారా ఇవ్వడము, లేదంటే ఫర్టిగేషన్ ద్వారా ఇవ్వడము, లేదంటే అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఏంటంటే మనము ఫోలియార్ స్ప్రే అంటాం దాన్నే, ఇక్కడ పిచికారీ చేయడం, ఆకులపైన పిచికారీ చేయడము. న్యూట్రియంట్స్ అనేటువంటిది మనకు ఏదైతే వాటర్ సాల్యుబుల్ న్యూట్రియంట్స్ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ అనేటువంటివి NPK 2020 కానీ 19 రూపంలో దొరుకుతూ ఉంటాయి. వాటిని 5 నుంచి 6 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని స్ప్రే చేయడం. సూక్ష్మ పోషకాలు, ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతల వలన కొన్నిసార్లు మనకు వీటిలో భౌతిక లోపాలు అనేటువంటివి గమనించడం జరుగుతుంది. సో దానికోసం అనేటువంటి 2 నుంచి 4 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి సూక్ష్మ పోషకాలను పూత దశలో కనుక లేకపోతే పిందె పట్టిన తర్వాత కనుక మనము స్ప్రే చేసుకుంటే ఒక 10 నుంచి 15% అధిక దిగుబడులను పొందడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. పూత మరియు పిందె అనేటువంటిది రాలకుండా ఉండడం కోసం మనకు నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ అనేటువంటి హార్మోన్ అనేటువంటిది దొరుకుతుంది. 4 లీటర్లకు 1 మిల్లీలీటర్ స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే 1 లీటర్కి 10 మిల్లీగ్రాముల 2,4-D అనేటువంటిది స్ప్రే చేసుకోవడం వల్ల కొంతవరకు మనము ఈ పిందె రాలడాన్ని అరికట్టవచ్చు.